హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 6 మోడల్, రియల్మీ 6A మోడల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది డిస్ప్లేకి వచ్చింది ఫ్రెండ్స్ మన దగ్గరికి. హౌ టు ఓపెన్, దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే దీన్ని ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బ్యాక్ డోర్ వచ్చి సపరేట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్ డోర్ అనేది మనం సెపరేట్ చేసుకుని రియల్మీ 6 మోడల్ అది. నార్జో 10 కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది సేమ్. బట్ మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మన స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూస్ అనేవి కూడా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ ప్యానల్ అనేది రిమూవ్ అవుతుంది. కస్టమర్ స్క్రూస్ కూడా కంప్లీట్గా వేయలేదు. ఈ రకంగా అయితే మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, స్క్రూస్ ఎక్కడైనా మిస్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. అయిన తర్వాత సిమ్ టూల్ రిమూవ్ చేసుకోవాలి. ఓకేస్ని రిమూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. టు అసెంబుల్ అంటే దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా మనం చూడవచ్చు. ఇది మన దగ్గరికి డిస్ప్లేకి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడో స్క్రూ ఉంది, మనకి గమ్లో కనపడతలేదు. ఫ్రెండ్స్ చూద్దాం. ఇది బోర్డ్ అనేది రివర్స్లో ఫిట్ చేస్తారు. ఇది ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో చేయలేదు లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు. ఫ్రెండ్స్ చూద్దాం. స్క్రూస్ ఇవి కూడా ఫింగర్ ప్రింట్ అనేది మన జాగ్రత్తగా చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫింగర్ స్ట్రిప్ లోపల ఉంది. ఫ్రెండ్స్, ఇలా అనేది మనం బ్యాక్ డోర్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం మదర్ బోర్డ్ అనేది చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్. అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసి రిపేర్ చేశారు బోర్డు. సరే ఫ్రెండ్స్ చూద్దాం. ఓకేనా, ఇలాగైతే మనం రియల్మీ 6 ఇలా ఓపెన్ చేసుకోవాలి. నార్జో 10 కూడా సేమ్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 10 ఇది మోడల్. రియల్మీ 6 అనుకున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇది రియల్మీ నార్జో 10 మోడల్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నేను ఈ డిస్ప్లే వేయాలి మనం. ఓకే, ఈ రియల్మీ నార్జో 10 కూడా మన సేమ్ యాస్టీజ్ డిస్ప్లే అనేది. హౌ టు ఓపెన్ అంటే ముందు ఫస్ట్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. గమ్మిస్తాడు చుట్టూ, గమ్ రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ గ్లాస్ అనేది రిమూవ్ చేసుకుని ఫైబర్ గ్లోర్ వస్తుంది. ఇది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకుని బాడీ క్యాప్, నెక్స్ట్ 1 by 1 మదర్ బోర్డ్, బ్యాటరీ, సిసి బోర్డు, ఇదైతే మనం ఓపెన్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఇది నార్జో 10. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ మనం డిస్ప్లే వేయాలి కాబట్టి ఈ డిస్ప్లే అనేది బ్యాటరీ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ డిస్ప్లే స్ట్రిప్ అనేది రిమూవ్ చేసుకుని డిస్ప్లే కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్రెడీ డిస్ప్లే డ్యామేజ్ అయింది కాబట్టి మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? డిస్ప్లే అనేది మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది రియల్మీ నార్జో 10 కాంబో అనేది మనం వేసి ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్? కాంబో అనేది ఫిట్టింగ్ చేస్తాం. మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్ చేద్దాం మొబైల్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ ఆన్ అయింది కదా.